బీఫ్ అనేటువంటిది మనకి నిషేధమే, ఎవరికి? తినని వాళ్ళకి. అలాగే తినేవాళ్ళకి అది కామనే. అయితే ప్రత్యేకించి తినని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ గోమాతని పూజిస్తారో ఆ గోమాతను వాళ్ళ ఇంటి ముందు పెట్టి నరికి భోజనాలు చేసేటటువంటి కాన్సెప్టే సామాజిక అభద్రతకి, అశాంతికి, ప్రశ్నకి కారణమైంది. సరే, దాని మీద తలెత్తిన వివాదాలు, అది పరిష్కారం దిశగా సాగుతున్న ప్రయత్నాలు, వివిధ ప్రభుత్వాల వ్యవహార శైలి, ఇదంతా చూస్తాం. అయితే బలవంతంగా గోమాంసం తినిపించడం, లేదంటే మోసం చేసి గోమాంసం తినిపించేటటువంటిదంతా ఇప్పుడు వడోదరాలో చోటు చేసుకుంది. తాజాగా పటేల్ అనేటువంటి గోరక్ష ప్రముఖు ఒక ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకించి హుస్సేనీ సమోసా ఓనర్ దగ్గరికి అధికారులు తీసుకెళ్లారు. అందులో గోమాంసం అమ్ముతున్నారు. అక్కడ లోకల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు ఆయన చెప్పిన అడ్రస్ మీద రైడ్ చేస్తే 220 కిలోల గోమాంసం దొరికింది. అక్కడ ఫోరెన్సిక్ రిపోర్ట్లో అది గోమాంసమేనని తేలింది. దీంతో సమోసాలలో, అంటే నాన్ వెజ్ సమోసాల్లో గోమాంసం పెట్టి హిందువుల చేతనే తినిపిస్తున్నారన్నటువంటి విషయం బయటపడింది. ఇప్పుడు విచారణ ఆ కోణంలో నుంచి జరుగుతోంది.